ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 4వ భాగానికి స్వాగతం. భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యం లోపల నిలబడి ఎవరన్నా కానీ ఆ పాండవ సైన్యం నుంచి రావచ్చు, మరి లేదా ఈ కౌరవ సైన్యం నుండి పాండవుల సైన్యం లోపలికి వెళ్ళవచ్చని ఈ మాదిరిగా మాట్లాడితే అక్కడ కొంతమంది కౌరవ సైన్యం లోపలి రాజులు తమ తమ యొక్క సైన్యములను తీసుకొని పాండవ పక్షం లోపలికి వెళ్తున్నారు. ఉలూకుడు, శకుని యొక్క కుమారుడు ఉలూకుడు కూడా ఆ పాండవ సైన్యం లోపలికి వెళ్ళిపోయాడు. నరనాథ భీష్ముడనగను విని కురుపతి సైన్యమిడిచి వివిధ రూపాలు సనగనువులు కూడప్పుడు కని పాండవ సైన్యముకై పారెను వేగా. కని భూవరుడనే భీష్ముని పనిజడేటి మాటలంటే పరగను మీరు సనిపోకుడి మీకు సాయము కనుడు కర్ణుండు శకుని కథనమునందు. ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు రావచ్చు వెళ్ళవచ్చు అని అన్నాడు సైన్యముని గురించి ఉద్దేశించి, అప్పుడు ఈ కౌరవ సైన్యం నుండి పాండవులకై వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళను చూసినటువంటి దుర్యోధనుడు భీష్మునితోటి కోపంతో అంటాడు, మహాత్మా నువ్వు ఏం పని చేసినావు, పని చెడగొట్టే మాటలే మాట్లాడుతావు, నువ్వు ఎప్పుడు చూసినా నీ పనే ఇంత ఈలాడిగా ఉన్నది. అప్పుడు పొయ్యేటి వాళ్ళను ఉద్దేశించి అంటున్నాడు, మీరు ఓకుల్ని, మీకు సాయంగా మేము రక్షణ చేయడానికి మేము ఉన్నాం. కర్ణుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, దుశ్శాసనుడు నేను దురమందు మిమ్ముల రక్షింతుమిక వినుడి రణములోన కపటుల మాటలకు కని వెరువకుడి మీరుండుండి చెటనే ఉత్సాహమునా. కర్ణుడు శకుని వాళ్ళిద్దరే కాకుండా దుశ్శాసనుడు నేను మీ అందరిని రక్షిస్తాం ఈ యుద్ధ రంగం లోపల, మీరు భయపడేందుకు అక్కడికి పోతున్నారు. మీరు పోకుండా చాలా సంతోషంగా ఇక్కడనే ఉండి ఈ పక్షం లోపల నుండి పాండవులతో యుద్ధం చేద్దాం, మిమ్మల్ని మేము రక్షణ చేస్తాం, మేము మీకు సాయంగా మేము ఉంటాం, మీరు వెళ్ళకులే అని ఆ వెళ్ళే సైన్యమును ఉద్దేశించి దుర్యోధనుడు అంటున్నాడు. విని అనే భీష్ముడు కురువరా నరవరుల గూల్చెదవు నానా విధము రణమున హరి కృపగలుగక ధరణిలో మీకు జయముగాదు ధరలో భూపా. భీష్మాచార్యుల వారు దుర్యోధను అంటున్నాడు, నువ్వు మస్తు యుద్ధం చేసి రాజులందరినీ సైన్యమునందరినీ సంవరిస్తావు, మాకు గుర్తు లేదా పిచ్చోడా? ఈ యుద్ధ రంగం లోపల ఈ యుద్ధం లోపల పరమాత్మని కృప లేకపోతే జయము కానే కాదు, అది మీకు లేదు, మీకు జయము కూడా కాదు, మీరు గెలవలు ఈ యుద్ధ రంగం లోపల. కురునాథుడు క్రోధంబుననే మీ వాక్యంబులు విని జనపతులెల్లా చనిపోయిరి పాండవులకాయి ఆడకు ఈ సభలో అల్పుని విధము. ఆ దుర్యోధనుడు కోపంతో భీష్మాచార్యుల వారిని అంటున్నాడు, నీ మాటలు ఇన్ని రాజులందరూ సైన్యమును తీసుకొని పాండవ పక్షం పోతున్నారు, నువ్వెంత పని చేస్తేవి, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడతావా? ధైర్యం అన్నది లేదా నీకు? వాళ్ళకు పిరికితనమే నూరిపోస్తున్నావు నువ్వు, వాళ్ళకే చేయగలుగుతా, వాళ్ళ పక్షం పొందేను నువ్వు ఇట్లాగా చెప్పకుండా నువ్వు ఆ అర్థం వచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. చూడు ఎంతమంది రాజులు సైన్యం తీసుకొని పోతున్నారు, నువ్వు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావని ఆ భీష్మాచార్యుల వారిని దుర్యోధనుడు అంటున్నాడు. ఎందరు పారిన పోరినా ఎందరు పారిన పోరిన అందంబుగా రాజ్యమేలే అధికారులు గారు ఎందున్న మోక్ష సాధన అందరూ అధికారులవుదురావని నాత. దుర్యోధన ఎందరు ఉండి యుద్ధం చేసినా ఎందరు వారిపోయినా
ఎక్కడ ఉన్నా వాళ్ళకు మోక్షమే కావాలా. ఇక్కడ ఉండి పోరినప్పటికీ ఇక్కడనే మోక్షం కలుగుతుంది, అక్కడ వెళ్ళి పోరినా మోక్షమే కలుగుతుంది. ఈ మోక్షం కోసం దానిలో ఆడేటోళ్ళు వీళ్ళంతా. మరి ఎవరు గెలిచినా కానీ యాచటోళ్ళు పోయేటోళ్ళు ఈ రాజ్యానికి అధికారులు అవుతారు ఏమన్నా? కారు కదా. పిరికి శౌర్యము కలిగిన నరకునా వీరుణ్ణివాడు నాకమందు గురుతుగలుబ్దునికి విత్తము దొరకునా సుజనులకు దొంగలక దొరలకౌనే గాని. పిరికువానికి శస్త్రమిస్తే, బాణాలను ఇస్తే, లేక ఖడ్గంనిస్తే ఎదుటి వాడిని సంవరిస్తాడా? ఎదుటి వీరుని సంవరిస్తాడా? భయపడి వీడేదేస్తాడు. మరి అడగాగా పిసినారికి ధనము దొరికితే ఆడే తింటాడా? దాసపెట్టుకుంటే దొంగల కన్నా దొరల కన్నా అవుతుంది, కానీ దాసపెట్టినోడు ఏమన్నా తింటాడా? తినలేడు. విని భీష్ముని వచనంబులును మనమున భయముందనిరి మైపతులెల్లా వినయ వివేక సముద్రుడు రణ పండితుడు ఇతని గెల్చెరాజులు గలరే. భీష్ముని మాటలు విన్నటువంటి ఆ రాజులు సైన్యమంతా కూడా భయపడి, ఓహో భీష్మాచారుల వారి అంతటి వీరాది వీరులు ఎవ్వరు కూడా లేరు, అతన్ని గెలిచే యుద్ధ వీరుడు ఏ రాజు కూడా లేడు. ఉభయ బలముల దూలి ఊర్వి స్థలము నుండి నభమండలము గప్పే 4 దిశలు పక్షిభూతములకెల్ల పరమ సంక్లిష్టమై చలన వలనము లేక చేరి ఒక కాయి. కౌరవ బలము, పాండవ బలము, ఈ ఇరు బలాల యొక్క కాలి దుబ్బంతా ఆకాశమంతా కప్పేసింది, 4 దిశలు కూడా కమ్మింది. ఏమి కానస్తలేదు, పక్షులైతే రావడం లేదు, పోవడం లేదు. ఆ మార్గమే బంద్ చేసినాయి, వెళ్ళలేకపోతున్నాయి ఆ దుబ్బకు. కౌరవులకు అపశకునము మరి పాండవులకు దోసు మంగళకరము. అసురతేజము కురుకులముకు సురతేజము పాండవులకు చూసే విధంబు. అక్కడ ఆ కౌరవ సైన్యం లోపల ఎక్కడ చూసినా కానీ అపశకనాలే కనిపిస్తున్నాయి కౌరవుల అందరికి కూడా. రాజులకు, సైన్యంకు ఎక్కడ చూసినా కానీ అపశకునాలే. ఇక్కడ పాండవ సైన్యం లోపల మంగళకరమైనటువంటి శకునాలు, శుభశకునాలు కనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాండవ సైన్యం సురతేజము, దేవతల యొక్క తేజంతో తేజరిల్లుతున్నది, అంత గొప్పగా వెలిగిపోతున్నది. కౌరవ సైన్యం అంతా కూడా రాక్షస తేజంతో ఉన్న అపశకునాలు ఉన్నాయి కదా అక్కడ. గంగాత్మని వెనుక చూసితే అంగుగా 10,000 రతులు పొందుగా భూప పొంగుచుప. ఆ భీష్మాచారుల వెనకాలనేమో 10,000 మహారథులు ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ పాండవ సైన్యం లోపల మంగళ వాయిద్య ఘోషలు ఇక్కడనేమో ఘనంగా మోగుతున్నాయి, చాలా సప్పుడున్నది. పరమాత్ముడనే పార్థవీర, పరమాత్ముడనే పార్థవీర, ముందారారణ దుర్గా గాంధీవానారా. పరమాత్ముడనే పార్థవీర, పూజించు విధి పూర్వకమున, పూజించు విధి పూర్వకమున, దేవి ఆరాధన చెయ్యు నానా. పరమాత్ముడనే పార్థవీర. ఆ కృష్ణ పరంధాముడు అర్జునుడితోటి అంటున్నాడు, అర్జున ఆ గాంధీవానికి, బాణాలకు, అమ్ముల పొదికి, వీటికి పూజ చేయి, పూజ చేసి ఆ దేవిని, అమ్మవారిని నువ్వు ప్రార్థన చేయు అని అంటున్నాడు. వసుధాలో విఘ్నాలు దొలుగు, వసుధాలో విఘ్నాలు దొలుగు, నీకు విజయమే శీఘ్రంబు గలుగు.
వసుదాలో విఘ్నాలు తొలుగు. అనగా విని విజయుండు లేసి, అనగా విని విజయుండు లేసి, ఆది శక్తి స్తవనంబు చేసి, పరమాత్ముడనే పార్థవీర. అర్జున, నువ్వు వీటన్నిటికీ పూజ అమ్మవారిని ధ్యానించానంటే అప్పుడు అర్జునుడు ఆ శాపబాణాలకన్నిటికీ పూజించి అమ్మను ప్రార్థన చేస్తున్నాడు, ఆ దుర్గాదేవిని. పూజించే భయభక్తి చేత, పూజించే భయభక్తి చేత, నిలిచి ధ్యానించే నపుడు నరనాథ. పూజించే భయభక్తి చేత వాటన్నిటికీ పోయేసి 2 చేతులు ముడుచుకొని ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాడు. జయ దుర్గా జయ తరుణి, జయ దుర్గా జయ తరుణి, జయ లక్ష్మి అంబికా. జయమివ్వవమ్మ మాకు మాం పాయే దీనులామిక. జయ దుర్గా జయ తరుణి. అమ్మ, దిరాతి దీనులం, మమ్ము నిరక్షణేయు, మాకు విజయమును ప్రసాదించు తల్లి అని అర్జునుడు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మవారి ప్రార్థన. సకల లోకోపకారి పరాత్పరి సర్వేశ్వరి, అసుర సంవార సుందారి, ఆధారించు మందారి. సకల లోకోపకారి. అమ్మ, సకల లోకాలను రక్షణ చేసేదానివి నీవే, మమ్ముని కూడా నువ్వు ఆ మాదిరిగా రక్షణ చేయ తల్లి అని అర్జునుడు దీనాతి దీనుడై అమ్మవారిని వేడుకుంటున్నాడు. హరిహరులను నీవు ఆదరించినావు, హరిహరులను నీవు ఆదరించినావు, ఆది ప్రణవారూపిణి, అఖిల సంకట నాశి నీవు, హరిహరులను నీవు. హరిహర బ్రహ్మాది దేవతలను కూడా నువ్వు వాళ్ళ యొక్క కోరికలను మన్నించి నువ్వు ఇట్లాంటిగా వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలన్నింటిని కూడా దూరం చేసిన దానివి, రాక్షసులను సంహరించిన దానివి. ఓంకార రూపం నీది. అమ్మా, ఓంకారం అంటే నువ్వే కదా తల్లి. ఏ కష్టాలు వచ్చినా కానీ దూరం చేసేదానివి నువ్వు. పిండ బ్రహ్మాండమంత, పిండ బ్రహ్మాండమంత నిండినావు నీవికా. దండి దాతవని నమ్మితిని వినిమేమిక, పిండ బ్రహ్మాండమంత. అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా నిండి ఉన్నదానివి. ఇవన్నీ కూడా నీ లోపలనే ఉన్నాయి కూడా. నువ్వు దాతవని ఆ మాట విని మేము నమ్మి నీ యొక్క ప్రార్థన చేస్తున్నాం అని అర్జునుడు అంటున్నాడు. శృతి జేయాగాలము మతి సాలాదిలాను, శృతి జేయాగాలము మతి సాలాదిలాను, పతిత పావని మమ్ము కరుణించు సర్వమును, శృతి జేయాగాలము. అమ్మ, నిన్ను ఏమని ప్రార్థన చేయాలి? ఆ మాటలు కూడా రావడం లేదంటున్నాడు. నీ వినా వేరే మాకు, నీ వినా వేరే మాకు వేల్పూలిగా లేరు, తలచీతి మీ మమ్ము దయాజుడు పలుమారు, నీ వినా వేరే మాకు. అమ్మ, నువ్వు తప్ప మాకు వేరే దైవం లేనే లేదు. ఆ నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి, మమ్మల్ని రక్షణేయు, మా మీద దయ చూపి అని అర్జునుడు ఆ అమ్మవారి స్తవన అమ్మవారిని ప్రార్థించిండు. విధియుక్తము నీ ప్రార్థన మదిదో సదుజాయా, నీవే మమతతో వచ్చి ముదముతో మము రక్షించి కథనంబున జయము సంగు కరుణతు దేవి. విధియుక్తముగా శాస్త్రోక్తంగా నీ పూజ చేయాలంటే మా వల్ల కాదు, ప్రార్థన చేయాలంటే మా వల్ల కాదు, మాకు రాదు కూడా. అమ్మా, ప్రేమతో నిన్ను వచ్చి
మమ్ముని యుద్ధరంగం లోపల రక్షించి మాకు జయమును ప్రసాదించు తల్లి అని ఆ అర్జునుడు ఆ కాళికాదేవిని దుర్గాదేవిని వేడుకుంటున్నాడు. వినిస్తవనము హర్షంబున అనే దుర్గరణమునందు హరిసరి నేను కని మిమ్ముల రక్షింపుచు దినమానము ముందు వెంట దిగులొందకుడి. అర్జునుని యొక్క ప్రార్థన విన్నటువంటి అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై, అర్జున నువ్వెందుకు భయపడతావు? భయపడవు. పరమాత్ముడు నేను దినమానము నీ వెంటనే ఉంటాం ఆ యుద్ధరంగం లోపల. నిన్ను రక్షణ చేస్తాను, నువ్వు భయపడకు, మేము రక్షిస్తాం అని, మేమిద్దరం కూడా నిన్ను రక్షిస్తామని, మీ అందరిని రక్షిస్తామని ఆ దుర్గాదేవి అర్జునుడితో అన్నది. ఈ విధమనగానే పార్థుడు వేవేగము ఎక్కి రథము వెళ్ళెను త్వరగా, బావజ జనకుడు ముందర సావదతో దోలు రథమును సంగరమునందు. ఎప్పుడైతే అర్జునునికి అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చిందో అప్పుడు అర్జునుడు రథమెక్కి, పరమాత్ముడు సారథి, ఆ రథమెక్కి బయలుదేరింది యుద్ధభూమికి. అనే పార్థుడు పరమాత్ముని కనవలె కురువరుని బలము కడు శీఘ్రమున అనగానే శ్రీపతి రథమును రణరంగములోకి తెచ్చే రాజుల చూసి. అప్పుడు వెళ్తున్నప్పుడు ఆ రథము పైన ఉన్నటువంటి పరమాత్మతోటి అర్జునుడు అంటున్నాడు, పరమాత్మ దుర్యోధనుడు యొక్క బలం ఎంతున్నదో వెళ్ళి చూడాలని ఉన్నది, తొందరగా రథమును అక్కడికి తీసుకెళ్ళని అంటే పరమాత్ముడు రథమును ఆ కౌరవసేన ముందరికి తీసుకెళ్ళిండు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా చూస్తున్నాడు ఎవరు? ఆ అర్జునుడు చూసి, వసుదీశ విజయుండు వాసిగా నిలుచుండి కని కురువరుని బలము కరుణ చాత అనే దేవ వీరంతాప్తులు మిత్రులు పరులెవరుగాను పడరు పరగను దునుమా. వాళ్ళందరిని చూసి దయతోటి ప్రేమతోటి పరమాత్మతోటి అంటున్నాడు, దేవా వీళ్ళందరూ కూడా నా బాంధవులు, నా మిత్రులు, నా సహోదరులు, వీళ్ళందరూ ఉన్నారు. మరి పగవాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఎవరిని సంహరించాలా అని ఈ మాదిరిగా ఆ పరమాత్మతో అర్జునుడు అంటున్నాడు. జనని జనకాని కన్నా పూజ్యుడు, జనని జనకాని కన్నా పూజ్యుడు, జగతిలో భీష్ముడు మాకు అనవుగా ద్రోణుడాచార్యుడు కృపూడ శ్వద్ధాముడు తుదాకు శరమే గతి కరాము నా బోని, శరమే గతి కరాము నా బోని మరిదును మూదు చక్రపాణి జనని జనకాని కన్నా పూజ్యుడు. తల్లివి నీవే తండ్రివి నీవే అయినప్పటికి కూడా నీకంటే పూజనీయుడు ఎవరు? ఆ భీష్మాచార్యుల వారు మాకు. మరి అటుగాక ఆ ద్రోణాచార్యుల వారు, అశ్వత్థాముడు, కృపాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా నా వాళ్ళే. నేను ఎవరి మీద బాణం ఎట్లా ఏ మాదిరిగా వేయాలా, బాణం వేసి ఎట్లాంటిగా నేను సంవరించాలా? పరమాత్మ నేను శరములను వేయను, వాళ్ళను సంవరించను. ఉపకారము గంగాత్మునిదెంతని, ఉపకారము గంగాత్మునిదెంతని ఊర్వీ లోపల ఎన్నుదు నేను. అపరాధము అన్యాయము ద్రోహమవు ఈ కార్యమును కృపసాగారాజయ్యను వినుడి, కృపసాగారాజయ్యను వినుడి పగాతులెవ్వరు గారి కాగనుడి జనని జనకాని కన్నా పూజ్యుడు. ఆ భీష్మాచార్యుల వారు చేసినటువంటి సాయము
ఇంత అంతని చెప్పలేనంతగా ఉన్నది. చాలా సాయం చేసింది మామ. ఇక్కడ పగవారు ఎవరున్నారు? పరమాత్మ ఎవరు లేరు. ఒకవేళ నేను బాణాలను వేద్దామంటే కూడా వేయబుద్ధి కావడం లేదు. వాళ్ళు చేసిన ఉపకారం నాకు మతెచ్చి జ్ఞాపకానికి వచ్చి నన్ను యుద్ధ విముఖుని చేస్తున్నది. నేను మాత్రం యుద్ధం చెయ్యను అని ఆ పరమాత్మనితోటి అర్జునుడు అంటున్నాడు. దాసీనాదనము సుతూనికిచ్చిన గతి, దాసీనాదనము సుతూనికిచ్చిన గతి ధరాలో నను చాలా. ఆచార్యుడు నా కస్త్రాశస్త్రములు అర్పణ చేసే కృపాల. ఇలా గౌతమాసూనుడు ముందు, ఇలా గౌతమాసూనుడు ముందు మము పోషించే దయా సింధు. దాసీన ధనము సుతూనికిచ్చిన గతి. పరమాత్మ ఆ కౌరవ పక్షం లోపల పగవాళ్ళు, మాకు పగవాళ్ళు ఎవరు కూడా లేరు. అంతా బాంధవులు, మిత్రులు, గురువులు, సహోదరులు వీళ్ళందరూ ఉన్నారు. ఆ ద్రోణాచార్య వారు పరమాత్మ నాకు యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పిండు, అస్త్రశస్త్రాలను కూడా నాకు ఇచ్చిండు. అటువంటి వాళ్ళ మీద నేను బాణాలను వేసి మరి నేను ఏ మాదిరిగా సంవరించాలా పరమాత్మ అని ఇట్లాడుగా ఆ అర్జునుడు పరమాత్మతోటి అంటున్నాడు. అశ్వత్థామూఢాచార్యుని సుతుడు, అశ్వత్థామూఢాచార్యుని సుతుడతి ప్రియా బాంధవుడు నాకు. ఈశ్వర కౌరవులెల్లాను చూడు ఇలా పతులిలా యుద్ధముకు. పరులు గారు చూడగాను, పరులు గారు చూడగాను పగగురుదెవరితోను. పరమాత్మ అశ్వత్థాముడు మా యొక్క గురుదేవులైనటువంటి ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఎవ్వరు చూసినా ఎక్కడ చూసినా ఈ కౌరవులందరూ కూడా నా అన్నదమ్ములు. నేను ఎవరి మీద బాణాలు వేయాలా, పగవాళ్ళు ఎవరున్నారని వేయాలా అని అర్జునుడు ఆ పరమాత్మతోటి ఇట్లాంటిగా అనుకుంటూ తన చేతి లోపల ఉన్న బాణాలను, ఆ గాంధీవంను జారవిడిచిండు అని మాదిరిగా ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.